క్విట్ అనే పేరును మనం బాగా గమనించాలి. క్విట్ అంటే భారతదేశాన్ని వదిలి వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరు? బ్రిటిష్ వారు వదిలి వెళ్ళాలి. దీనికి సంబంధించి కారణాలు ఏంటి? మరి ఎలాంటి కారణాల నేపథ్యంలో ఈ క్విట్ ఇండియా ఉద్యమానికి గాంధీ పిలుపునివ్వడం జరుగుతుంది? ఇక్కడ గమనించాలి. క్రిప్స్ రాయబారం వైఫల్యం చెందడం అంటున్నాం. స్టాఫర్డ్ క్రిప్స్ అంటున్నాం. స్టాఫర్డ్ క్రిప్స్ భారతదేశంతో సంప్రదింపులు జరిపి కొన్ని సమీకరణాలు ఇవ్వడానికి, కొన్ని అంశాలలో భారతీయులకు అవకాశం ఇవ్వడానికి కొన్ని ప్రతిపాదనలు చేయడం జరుగుతుంది. అలాంటి నేపథ్యం మరి ఏ సందర్భాల్లో గమనిస్తే 1942 సందర్భం గమనిస్తే 1942లో స్టాఫర్డ్ క్రిప్స్ బ్రిటిష్ ప్రభుత్వం నుండి వచ్చి బ్రిటిష్ తరపున మన భారతదేశానికి కొన్ని అవకాశాలు ఇవ్వడానికి తన ప్రతిపాదనలు ప్రకటించడం జరుగుతుంది. మరి ఇలాంటి సందర్భంలో క్రిప్స్ ప్రతిపాదనలపైన గాంధీజీ స్పందిస్తాడు. ఏమంటున్నాడు? క్రిప్స్ ప్రతిపాదనలు అనేవి పోస్ట్ డేటెడ్ చెక్స్ అంటున్నాడు. పోస్ట్ డేటెడ్ చెక్స్ అంటున్నాడు. అంటే కాలం చెల్లిన చెక్స్గా పరిగణించడం జరుగుతుంది. ఎందుకంటే బ్రిటిష్ వారికి ఉన్న ఏకైక ఆప్షన్ ఏమవుతుంది? దేశానికి స్వాతంత్రం ఇవ్వడే. కానీ త్వరలోనే స్వాతంత్రం వస్తుంది కాబట్టి ఇలాంటి అంశాలు మనకు అవసరం లేదు, ఇలాంటి సమీకరణాలు, ఇలాంటి అవకాశాలు మనకు అవసరం లేదు అనేది గాంధీజీ యొక్క ఉద్దేశం. కాబట్టి గాంధీజీ క్రిప్స్ ప్రతిపాదనలు ఏమంటున్నాడు? పోస్ట్ డేటెడ్ చెక్స్ అంటున్నాడు. పోతూ క్రిప్స్ గాంధీ మీద అభండాన్ని వేయడం జరుగుతుంది. ఏమని? నేను అనేక రకాల అంశాలలో భారతీయులకు అవకాశం ఇవ్వడానికి అనేక ప్రతిపాదనలు చేశాను, ఈ ప్రతిపాదనలు విఫలం కావడానికి ప్రధాన కారకుడు గాంధీ అని మొదటి స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది క్విట్ ఇండియా ఉద్యమానికి కారణం అవుతుంది. ఒకటో కారణం అంటే గాంధీజీ కలత చెందుతున్నాడు. ఏమని? క్రిప్స్ ప్రతిపాదనలు పోస్ట్ డేటెడ్ చెక్స్ అనడంతో ఈ పోస్ట్ డేటెడ్ చెక్స్ అయిన క్రిప్స్ ప్రతిపాదనలు ఏమవుతుంది? విఫలం కావడానికి ప్రధాన కారకుడు గాంధీ అని క్రిప్స్ ప్రకటించడం జరిగింది. రెండోది గమనిస్తే జపాన్ దాడి నుండి భారత్ను కాపాడాలంటే జపాన్ క్లియర్గా నిర్ణయం తీసుకుంది, భారతదేశాన్ని ఆక్రమించుకునే సన్నాహకాలు ప్రారంభిస్తుంది. మరి అలాంటి సందర్భంలో భారతదేశాన్ని కాపాడాలి అంటే భారత్ నుండి పంపడమే, ఎవరిని? బ్రిటిష్ వారిని పంపడమే శరణ్యమని భారతీయులు భావించడం, ముఖ్యంగా భారతీయుల ప్రతినిధి అయిన కాంగ్రెస్ భావించడం. ఇలాంటి రెండు కారణాల నేపథ్యంలో మనకి క్విట్ ఇండియా ఉద్యమం అనేది ప్రారంభమవుతుంది.